ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. సో చాలా డేస్ తర్వాత ఒక కొత్త వ్లాగ్తోనైతే ముందుకి వస్తున్నాను. సో అందరూ షాక్ అవ్వకండి, గుండు చూసి దేవరా అనుకోకండి, నేనే శశికళని. సో అది చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో రీజన్ అయితే ఉంది, ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ 1.5 year గ్యాప్లో ఉన్నాను. సో వీడియోస్ అయితే డిస్కంటిన్యూ చేశాను కాబట్టి. సో పాపతో కుదరక, ఇంకా కొన్ని సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నేను వీడియోస్ తీయలేదు. కాకపోతే చాలా చేంజెస్ అయితే జరిగాయి, చాలా పరిణామాలు అయితే జరిగాయి. సో అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, పెట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ. అండ్ ఈ గ్యాప్లో కూడా పాప ఎదుగుదల, సో తనకి ఫుడ్ కేరింగ్ అండ్ బ్రెయిన్ షార్ప్ కేరింగ్ అని, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ నేను నేర్పించాను నా పాపకి, సో ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయాలని ఉండే, కానీ చేయలేకపోయాను. చాలా మిస్ అయినాను కంటెంట్ అయితే నేను వ్లాగ్స్కి. అండ్ కానీ ఇకపై నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. సో 1 year నుంచి అనుకుంటూ సో పాపతో కుదరలేదు. తను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తనని అలా బయటకు పంపించి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో తను నా పక్కన ఉంటే తనకి తెలియదు అనమాట, నేను ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతున్నానేమో అనేసి తీసుకుంటుంది. నేను చూస్తాను వీడియో అని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, తనకి తెలియదు కదా. సో అది. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే, నేను వీడియో స్టాప్ చేయడానికి కూడా రీజన్ మెయిన్ ఏంటంటే, కొంచెం పాప పైన దృష్టి అనేది ఎక్కువగా పెట్టాను. సో అందుకని కొంచెం ఫోన్ కూడా తనకి ఎక్కువగా అలవాటు చేయకూడదు. సో ఇవన్నీ రీజన్స్ దృష్టిలో పెట్టుకొని వీడియో స్టాప్ చేశాను. అండ్ కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గిందనమాట. సరిగా వ్యూస్ రాకపోవడము అదొక రీజన్. అండ్ అందులోకి పాపతో కుదరక, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీడియోస్ అయితే స్టాప్ చేశాను. బట్ ఇప్పుడైతే ఇంకా డబుల్ ఎనర్జీతో కొత్త వీడియోస్తో మేము ముందుకైతే వస్తామని ప్రామిస్ చేస్తున్నాను. సో అందులోకి పాపతో, సో తన ఫన్ ఎలా ఉంటుంది, తన అల్లరి అంటే తన ఇంట్లో చేసే యాక్టివిటీస్, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. సో మీరు ఇన్ని రోజులు మన ఛానల్ని ఆదరించినట్లే ఇకపై కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మన ఛానల్ నేమ్ వచ్చేసి ఓల్డ్ నేమ్ అనుశ్రీ ఛానల్. సో దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేశాను. అంటే ఛానల్ ఏం చేంజ్ చేయలేదు, కొత్త ఛానల్ ఏం కాదు కదా, కానీ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను, శాంభవి ఛానల్ అనేసి. సో ఇకపై అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను పాస్ట్లో, ఇకపై కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంకా చాలా జ్యూస్తో, చాలా ఫన్తో మీ ముందుకైతే పాపతో రాగబోతున్నాను. ఇన్ని డేస్లో వీడియోస్లో నేను ఒక్కదాన్ని కనిపించాను కదా, ఇప్పుడు నాతో పాటు పాప కూడా కనిపించబోతుంది. తన నేమ్ ఏంటి, తన నేమ్ ఏం పెట్టాము, తన హ్యాబిట్స్, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొడుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు వీడియోస్లో మీరే చూడబోతున్నారు. సో తన ఫన్ ఎలా ఉండబోతుంది అనేసి వ్లాగ్స్ రూపంలో. అండ్ రాక్సీతో తన బాండింగ్ ఎలా ఉంటుంది, మా హౌస్లో జరిగిన చేంజెస్ ఏంటి, మా సరౌండింగ్లో జరిగిన చేంజెస్ ఏంటి, మా లైఫ్ స్టైల్లో జరిగిన చేంజెస్ ఏంటి, సో ఎవ్రీథింగ్ కూడా బ్లాగ్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. సో అన్నీ ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు కదా. సో అదన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత వ్లాగ్స్ అనేది రీకంటిన్యూ చేద్దామని ఉద్దేశంతో ఈ చిన్న వ్లాగ్ అయితే తీశాను. సో ఐ హోప్ మీ అందరికీ మీరందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి మన ఛానల్ని ఇకపై కూడా అలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేస్తారని హోప్ఫుల్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఒక కొత్త వ్లాగర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. తనే మన ఛానల్ నేమ్లో ఉంటుంది, కృతి శాంభవి అనమాట. శాంభవి ఛానల్ అని పెట్టాను కదా, అది తిన పేరేనండి. హాయ్ చెప్పు నాన్న, సే హాయ్. హలో ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. స్మైల్ ఇచ్చేసింది ఫ్రెండ్స్, స్మైల్ ఇచ్చేసింది అంటే హాయ్ చెప్పేసినట్టే.
సో స్టార్టింగ్ కదా, తనకి నాకంటే పాత కానీ తనకి కొత్త కాబట్టి ఇంకా ముందు ముందు వీడియోస్ చేస్తుంటే తనకి అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు కొత్త కాబట్టి చూస్తుంది, ఏంటి వీడియో తీస్తుంది అమ్మ అని మాత్రమే తెలుసు, కానీ ఛానల్ నేను రన్ చేస్తున్నట్టు తెలియదు కదా. ఎవ్రీడే అనేది నేను వీడియోస్ తీస్తుంటే తనకు అలవాటు అయిపోయేది. కాకపోతే తెలియదు కాబట్టి ఏంటి అమ్మ వీడియోస్ చూపిస్తుంది, వీడియో కాల్లో ఎవరు లేరేంటి అని చూస్తుంది అనమాట, స్మైల్ చేస్తుంది. సో ఏంటి వెళ్ళిపోతావా, ఆడుకుంటావా, ఏంటిది, ఇదేంటి, ఇది రాక్సీకి ఫుడ్ అనమాట. సో తనే ఓపెన్ చేసి పెడుతుంది అనమాట. సరే వెళ్ళిపో, బాయ్ చెప్పు, సరే బాయ్ కృతి, బాయ్. చూడండి పెడుతుంది, పెట్టు ఫుడ్ పెట్టు, రాక్సీకి ఫుడ్ పెట్టు, రాక్సీకి అది పెట్టు, రాక్సీకి పెట్టు, రాక్సీకి పెట్టు. వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయిందా, పెట్టు రాక్సీకి పెట్టు, కాయ ఇవ్వు కన్నా. సో అదండి ఫ్రెండ్స్, ఇప్పుడే లేచింది. సో లేచింది కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే నిద్ర మోడ్లో ఉంటుంది అనమాట. తనకి కొంచెం యాక్టివ్గా చేయాలి, వాటర్ పాలు అలా తాగించి. సో ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి అయితే మేము ముందుకు వచ్చాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక మీద మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. సో మన వీడియోస్ని, మన ఛానల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బై బాయ్.